పిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించేవారు కాదు. పనోడి పనోళ్ళ పడు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందరమే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే సార్ పరువు పోయింది. అవతల మీ బాసు మ్యారేజ్ చేసుకుని ఆ మ్యూజిక్ లో పడిపోయాడు, ఈ మ్యూజిక్ వదిలేశాడు. మీ క్రేజ్ ఎవరైపోయింది సార్ ఇతనిచ్చిన చెక్కు డిజైన్ రై తిరిగి వచ్చింది కదా, అడగండి సార్. వినపడిందా? నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల చెక్కు మీద సంతకం డేటు రాంగ్ వేసామని బ్యాంకాలు తిప్పి పంపించారు. కవర్ చేశారు. ఇద్దామా వద్దా అని డౌట్ వచ్చినప్పుడు నేను చెక్కుల మీద అలాగే తప్పు నెంబర్ లేస్తా, వంక టింకర సంతకాలు పెడతా. ఎందుకంటే మీ మార్కెట్ పడిపోయింది. నా మార్కెట్ పడిపోయిందా? నా మార్కెట్ పడిపోయిందా? ఐఎమ్ ఏ క్రియేటర్. లక్ష షూట్ చేస్తాను. ఇప్పుడే చేస్తాను. వాచ్ ఇప్పుడే చేస్తాను. ఏమండి, ఇలాంటివన్నీ పట్టించుకోకండి. జీవితం అన్నాక ఎవడో ఒక దాన ఎప్పుడు మనకు పోటీ వస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు ఇరిటేట్ అవ్వకూడదు. మన టాలెంట్ పెంచుకుని దాని మీద మనం నిలబడాలి. మన పెళ్ళయ్యాక మీకు చెడ్డ పేరు వచ్చింది. అప్పుడు మీరు పాడమంటే నేను పాడనన్నాను. ఇప్పుడు నిర్ణయానికి వచ్చాను. ఇండియన్ కల్చర్ ఆఫ్ మ్యూజిక్ మీద నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఆల్బమ్ చేస్తాను. అది వరల్డ్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది. మీరు ఓకే అంటే yes whatever it takes, my album should be number 1. let's do it. ఆహా అదరగొట్టేశారు సార్. 3 సంవత్సరాలు గ్లోబ్ని అలా షేక్ చేశారు సార్. మొత్తానికి మీ ఆవిడ మిమ్మల్ని పైకి ఒక్క లాగు లాగింది సార్. మొన్న అమెరికన్ మ్యాగజైన్లో ఆవిడ గురించి రాశారు సార్. షీఈస్ గాడ్స్ గిఫ్ట్ ఆఫ్ హర్ హస్బెండ్. అదేం పాట అండి? ఇంతవరకు మీకు రాని ఇంటర్నేషనల్ అవార్డు ఆవిడకి ఇచ్చారు. ఆ పాప్ సాంగ్ ఐ గాట్ ఇట్. సౌండ్ చేస్తున్నాయి. వచ్చిన పని చెప్పు. చెప్పవయా? ఏం లేదు సార్, మీ పేరుతో పాటు మన ప్రాపర్టీ కూడా కోట్ల మీద పెరిగిపోయిందండి. ఫండ్స్ డైవర్ట్ చేద్దామంటే మనుషుల సోర్స్ లేదు, బీనామీలా నమ్మేందుకు ఈ లేదు. ఏమీ లేదు సార్. 2 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపల 2 పిల్లల్ని కనండి. వీలైతే 1 ఫైనాన్షియల్ ఇయర్ లోనే 2 పిల్లల్ని కనండి. అప్పుడు ఈ ప్రాపర్టీలో కొంత షేరు ఆ 2 పిల్లల పేరున అడ్జస్ట్ చేయొచ్చు. లేదనుకోండి సార్, ప్రాపర్టీ 50% ఇన్కమ్ ట్యాక్స్ పాలు, 10% గవర్నమెంట్ పాలు అయిపోతుంది. మేమిద్దరం కనీసం 20 years వరకు పిల్లల్ని కనకూడదని డిసైడ్ చేసుకున్నామే. అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం సార్. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం. టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా మీరు కనే పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ బేబీస్ ఎవరానా? అమ్మ మావుళ్ళమ్మ గారు, పాపకి భవాని అని పేరు పెట్టాము. బాబుకి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఈయన నా పెనిమిటి మళ్ళీ ఇలా పుట్టారు, అందుకని ఆయన పేరే పెట్టాలి. ఆ పేరే చదవండి. మనుగుడుపుల వీర వెంకట సత్యమాధవ సాయిదత్త మహాభాస్కర ప్రసాద చక్ర. చూడండి అందరూ ఎలా ఎగతాళి చేస్తున్నారు. 10 సంవత్సరాల వరకు పిల్లలు కనకూడదు అనుకున్నాం. చిన్న వయసులోనే 2 పిల్లలు. కడుపు మీద బిడ్డచారులు కూడా పడిపోయి ముసలమ్మలాగా. ఇట్స్ వెరీ న్యాచురల్. ఆడదాని వయసు గురించి తెలుసా? బిఫోర్ 15 టీనేజ్, ఆఫ్టర్ 25 ఓల్డ్ ఏజ్, యూస్ఫుల్ ఏజ్ ఓన్లీ స్వీట్ 11 years. మీరేమైనా పెద్ద గ్లామరసా? డై వేసుకున్న విషయం అందరికీ తెలుసు. బీపీ షుగర్ అని కూడా తెలుసు. అలా అందరి ముందు అంటావండి? దిస్ ఇస్ టూ మచ్. 4 ఫ్యాన్స్ నీ ఆటోగ్రాఫ్, జస్ట్ బ్లడీ ఆటోగ్రాఫ్ తీసుకునేసరికి ఎలా పడితే అలా మాట్లాడతావా? మన ప్రోగ్రామ్ సింగపూర్, కౌలాల్పూర్, స్వీడన్, స్విట్జర్లాండ్, లాస్ ఏంజల్స్, మిగతా 15 ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిపోయాయి. భజన కూడా తీసేసుకున్నాను. ఇదిగో నీ టికెట్, నీ వీసా. అదేంటండి, నా టికెట్ మాత్రం ఇచ్చారు, మరి ఆయన టికెట్ ఎక్కడా? ఆయన టికెట్ ఎక్కడా? వాళ్ళు ఇండియా నుంచి 6 సెలెక్ట్ చేశారమ్మా. 1 ఎస్పే బాలసుబ్రహ్మణ్యం, జేసాసు, ఉదిత్ గోవిందం, ఎన్న జిన్న నిన్ను. ఏ కాసులు మాట మారుస్తున్నావేంటి? నేను ఒప్పుకుంది మొత్తం ట్రూప్ వస్తామని. ఆవిడొస్తే చాలంటావేంటి? యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. యు ఆర్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మీ. నేను ఎవరండి? ఎవరు? నేను మీ మనిషిని. వాళ్ళతో పోరాడాను. వద్దు అన్నారు, పోరా అన్నారు. వద్దు, అమ్మని పంపించేద్దాం, మనం వెళ్ళొద్దు. ఫోరం చూసాను క్యాన్సల్. మిస్టర్ పుండ్రకాక్ష సార్, ఆ ఊటీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. నువ్వు ఉండవయ్యా బాబు, వారిలో నన్ను ఊరేస్తారు. దరిద్రం వదులుతుంది. హలో, నా రెమ్యునరేషన్ ఉంది కదా, అందులో ఆయన కూడా టికెట్ వేయండి. పిచ్చి పిచ్చిగా ఉందా? వాళ్ళు కాదు, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం టికెట్ నేను కొనుక్కోలేదు. పరేవాడు కాదండి మిమ్మల్ని తీసుకెళ్లేది, మీ భార్యగా. నువ్వేంటే తీసుకెళ్లేది? నువ్వు కూడా వెళ్ళడానికి వీల్లేదు. బాబు బాబు, ఈవిడ ఫోటో ఎంతేసి ఇన్ని టికెట్లు అమ్మేసాను. ఓ కావాలంటే బాబు, ఇదిగో నెక్స్ట్ తానాకి ఐ విల్ రికమెండ్ యూ అండ్ టేక్ యూ. ఏ మిస్టర్, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నేను ఫారెన్ వెళ్తే మన కంపెనీకి మంచి పేరు వస్తుంది. షట్. ఇలాంటి ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర్లేదు. ఎందుకంటే కంపెనీని మూసేస్తాను. మీరు ఏదైనా పాడు చేయడమే కానీ బాగు చేయరు. అవును, ఏమైనా అనుకో.
మీరేం చెప్పినా నేను ఒప్పుకోను. Oh my, you're eating up my breath. ముందు నేను అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఇది మార్కెట్ లో పాపులర్ అయిన ఆల్బమ్, మై ఓన్ కంపోజింగ్, అవునా కదా? మరి ఇందులో క్రెడిట్స్ అని మీవేం వేసుకున్నారేంటి? ఏ నిమ్మో, మన స్టాఫ్ సెక్రటరీ బై మిస్టేక్ నా పేరు పెట్టేశారు. వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఎందుకు లేని ఊరుకున్నాను. లేదండి, మీరు అన్ని ప్లాన్ చేస్తున్నారు నాకు తెలుసు. మనం గ్రేప్ గార్డెన్ తీసుకున్నాం కదా, అది నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నాను. మీ పేరు మీద చేయించుకున్నారేంటి? అవును, నా పేరు మీద అయితే అవసరానికి ఉపయోగపడుతుంది. రేపు పొద్దున ఏదైనా లోన్ కావాలంటే ఇట్ విల్ బి యూస్ఫుల్. నేను కూడా సంపాదిస్తున్నాను. Oh yes, you're also earning. Okay, ఇక నుంచి మన మధ్య అంతా సెపరేట్. We'll separate. You be on your own, I'll be on my own. We'll Okay, separate. నువ్వెక్కువ షో చేయకు. ఫ్యాన్స్ దాని కటౌట్ పెట్టారా? నీకు డబ్బులు ఇచ్చి ఆ లబ్బిపేటలో ఆవిడే ఆ కటౌట్ పెట్టించింది, ఆ ఫోజు పేపర్లో వేయించింది. ఇదంతా అది చెప్పింది, నువ్వు డిజైన్ చేసావు. డబ్బిచ్చి డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు ఈ క్షణం నేను వెళ్ళి అడవిలో పాట పాడినా సరే కోట్ల మంది వస్తారు. ఏయ్, ఆ కోట్ల మందికి నీ పాట వినిపించింది అంటే దానికి కారణం నా ఎంకరేజ్మెంట్, నా ఇన్స్టిట్యూషన్. నేను నా పాట గనక లేకపోతే మీ ఇన్స్టిట్యూషన్ ఉండేది కాదు, ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించేవారు కాదు. Hey you! No! That is the limit! కొడతారా? That is the limit! కొట్టండి. నిన్ను! ఏయ్! రేపటి నుంచి నువ్వు నా మ్యూజిక్ కంపెనీలో పాడడానికి వీల్లేదు. చాలా థ్యాంక్స్ ప్రశాంత్ గారు, ద గ్రేట్. నేను అనాలనుకున్నది మీరే చెప్పారు. నేను ఇంకా మీ మ్యూజిక్ కంపెనీలో పాడను. థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఏమిటండి ఆవిడ రెక్లెసింగ్? మీరే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆవిడ పొజిషన్ ఏంటో మా తెలీదా? ఈ విషయం మీరు కూడా అడగండి. అలా అడిగితే దానికి నాకు తేడా ఏంటి? మిస్టర్ పుండ్రికాక్ష, దాంతో నేను చేసిన మ్యూజిక్ వాల్కనో ఆఖరి ఆల్బమ్ అని అనౌన్స్ చేసేయండి. నేను ఇక్కడ ఉన్నాను, ఆఫీస్ లోనే ఉంటాను. అన్ని అక్కడి నుంచి ఆర్గనైజ్ చేస్తాను. సార్ మేడం, ఏయ్, నువ్వు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. యు డోంట్ టాక్, డు వాట్ ఐ సే. చూడు పండు, మేడం. నేను ఇక్కడ ఉండటం లేదు, మా అక్కింటికి వెళ్తున్నాను. Yes, madam. నాకే ఫోన్ కాల్స్ వచ్చినా డైరెక్ట్ గా అక్కడికే కనెక్ట్ చేయండి. Yes, madam. నన్ను కనుక్కోకుండా నా ప్రోగ్రామ్స్ అవి కన్ఫర్మ్ చేయొద్దు. మేడం ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే మేడం. చూడండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి, మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వడగావాలండి. థ్యాంక్స్. అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి 15 ఏళ్ళు అయిందా? నిన్న పెట్టినట్టుందబ్బా. ఇట్లాంటి దానికి పెద్ద ఫంక్షన్ తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా? అరే ఆ వడలు తీసేయ్. నో, నేను చెప్పేది కాక్టైల్ గురించి. కాకటాయి లేదు, పిచ్చికిటాయి లేదు, నోరు వెయ్యి. పబ్లిక్. మన ఇద్దరేసి ఎప్పుడు పబ్లికే. లేదు లాయర్ గారు, ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు. నేనే వద్దని చెప్పాను. ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి, చాలా సెన్సిటివ్. ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా, నేనింత ఎత్తు ఎదగడానికైనా నా భార్యే కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకిష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా, భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడించుకోవటం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావు. కోర్టులోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కరివేపాకుడు కూడా చెప్తావు. కాట అంతే కదా, పబ్లిక్. మూదుగా అరముక్క అంటుకుని తుడుచుకో. నిన్న రాత్రి మందు పార్టీలో హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా, నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట. అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం. అసలు ఆ సీటు మా సార్కి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా మేడంకి పాడే అవకాశం వచ్చింది. కాబట్టి హీస్ గ్రేట్. నిర్మలం చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది. ఏదేమైనా ఎంపీ సీటు మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి. అసలు మొగుడు పిల్లలిద్దరిలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి. 3 ఏళ్ళు ఒకరికి, 3 ఏళ్ళు ఇంకొకరికి. కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకరికి. కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి, కొన్ని ఫోన్ కనెక్షన్లు ఇంకొకరికి. అక్కడ ఎమ్, ఇక్కడ పి. మనీ, పవరు, మొగుడు పెళ్ళ. బాబు, ఎంపీలు గింపీలు వద్దు నాయన, వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగా ఉండనివ్వండి చాలు. ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్. లేడీ రిజర్వేషన్ అమ్మాయికే కరెక్ట్. తగ్గవే. దయచేసి నా తరపున ఎవరు మాట్లాడొద్దు. ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని ఆయన అనుకుంటారు. నేను ఎందుకు అనుకుంటాను? మిమ్మల్ని అనలేదే. ఐ ఫెల్ట్ దట్. ఇట్స్ యువర్ ఇన్ఫీరియర్. నాకు ఇన్ఫీరియారిటీయా? yes. వాట్ డు యు మీన్? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఒకవేళ మేడం గారికే ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మా ఆయన గారికే ఇవ్వండి అని ప్రపోజ్ చేయాలి. అమ్మగారు ఎందుకు వదులుకోవాలి? ఆ లెక్క వస్తే అయ్యగారు వదులుకోవచ్చుగా. మేడం గారి సపోర్ట్ ఉందని అయ్యగారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. పనోడివి పనోళ్ళ పడుండు. నువ్వు పెద్దల ఆడమ్మ మొగుడు అని కొప్పెట్టుకోగానే ఐశ్వర్యరావు చెప్పు. నువ్వు పందానివే. నీలాంటి పరువు తక్కువ వాళ్ళని ఎంకరేజ్ చేసావని అనాలి. నీలాంటి గిలగచ్చి కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడే సార్ పరుగు పోయింది. You!